పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారతీయులు సంబరాలు చేసుకుంటుంటే తిరుపతికి చెందిన ఓ వ్యక్తికి పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ రావడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్కు చెందిన అధికారిని మాట్లాడుతున్నారంటూ తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్ కుమార్ కు బుధవారం ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. త్రిలోక్ కుమార్ తిరుపతిలో గాజుల వ్యాపారం చేస్తుంటారు. బుధవారం ఉదయం బైక్ పై తిరుమలకు వెళ్తూ ఉండగా పాకిస్తాన్ కోడ్ +92తో 3292527504 నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. హిందీలో మాట్లాడిన అవతలి వ్యక్తి త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం చెప్పాడు. మీరేం చేస్తున్నారో మాకు తెలుసు, జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామని త్రిలోక్ కుమార్ ను హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సమయంలోనే పాకిస్తాన్ నుంచి కాల్ రావడంతో త్రిలోక్ కుమార్ అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. త్రిలోక్ దగ్గర నుంచి సమాచారం సేకరించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే పాకిస్తాన్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పినా తాను భయపడలేదని, అతడికి ధీటుగా సమాధానమిచ్చారని త్రిలోక్ చెప్తున్నారు. ఇండియా ఎవరికీ భయపడదంటూ గర్వంగా చెప్పారు. త్రిలోక్ తిరుపతికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త కూడా. సార్, నా పేరు త్రిలోక్ కుమార్. ఈరోజు మార్నింగ్ 10:26 కాల్ వచ్చింది. యథాలాపంగా మామూలుగా క్లిక్ చేశాను. కాల్ చూస్తే నా పేరు వాళ్ళు చెప్పారు. సోన్ నేమ్ మీద అంటే అవునంటాను. మళ్ళీ మా అబ్బాయి పేరు చెప్పారు. సరే, ఇంతమంది పేరు అడుగుతా ఉంటారు ఏమని చూస్తే అది ఒక ఇంటర్నేషనల్ పాకిస్తాన్ కాల్ అనేది వాట్సాప్ ఆడియో కాల్. నేను తిరుక్కొని అడిగాను, అసలు మీరు ఎవరు, అసలు ఎవరు అంటే, నేను ఒక ఆఫీసర్ని, సోన్స్ ఆఫీసర్. ఆ పేరు కూడా సరిగ్గా చెప్పలేదు. ఆఫీసర్ మీద మాత్రం గట్టిగా ఇప్పించింది. సరే, సోన్స్ ఆఫీసర్ అయితే ఏం కావాలి, ఈ డబ్బులు గుంజే వ్యవహారం, డిజిటల్ అరెస్ట్ ఇలాంటిది అనుకున్నాను. మళ్ళీ అతను మాట్లాడంతో నేను గట్టిగా బాధించి, అసలు నీకు ఏం కావాలి ఏమంటే, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే, నేను చేస్తావు చేసుకో, మీరు ఎక్కడికి బారిపోలేరు, నేను వదలలేను, అది ఇది వేరే నీ దండిగా చూసి మాట్లాడాలి అనుకో. నేను గట్టిగా తిరిగి సమాధానం ఇచ్చాను. అప్పుడు అతను, మేము ఎక్కడి నుంచి ఫోన్ చేస్తాం, నీకు తెలుసా, నేను ఎవరు నీకు తెలుసా, నీ గురించి నాకు మొత్తం తెలుసు, 5 నిమిషాలు 10 నిమిషాల్లో మొత్తం మీ ఇంటిని చుట్టుపక్కలంతా బాంబులు వేస్తామని బెదిరించాడు. నేను కూడా ధీటుగానే సమాధానం ఇచ్చాను. ఆల్రెడీ నేను రాత్రి 9 చేసాము, 100 మంది వచ్చారు. ఈరోజు రాత్రి 100, రేపు రాత్రి 1000, మాది పెరగతా పోతుంది కౌంటు, ముందు నీ దేశాన్ని కాపాడుకోవాలంటే నేను గట్టిగా చెప్పాను. అక్కడితో ఆ కన్వర్జేషన్ కట్ అయిపోయింది. ఇది కట్ చేసిన తర్వాత ఎందుకైనా మధ్యలో పోలీస్ శాఖకి తెలియజేయాలనిపించింది. వెంటనే పోలీస్ శాఖకి తెలియజేశాను, కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కూడా విచారణ చేపట్టారు. టెంపుల్ సిటీని కొంచెం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీద దృష్టి పెడితే గవర్నమెంట్ బాగుంటుందని నా ఉద్దేశం. అతను హిందీలో ఏమంటారు, మీ హిందీలో కన్వర్జేషన్ చెప్పండి. హిందీలో అతను ఇప్పుడు తెలుగులో ఏం చెప్పాను అదే చెప్పాడు. హిందీలోనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసి హిందీలో నా పేరు అడిగాడు. త్రిలోక్ కుమార్ ఆప్కే ఎస్ హాజీ, ఓకే. మా అబ్బాయి పేరు దినేష్ అని అడిగి హాజీ అన్న. ఈ మీ అబ్బాయి ఎక్కడ అనేది అడిగారు. అతను స్వరం ఒక మనల్ని కమెంట్ చేసే విధంగా మాట్లాడాడు, కొంచెం కాన్ఫిడెంట్గా. సరే, నేను కూడా అయ్యింది ఇంత ఇదిగా మాత్రం చూస్తే ఇది మారుంది పాకిస్తాన్ ఇంట్రెస్ట్ కానీ అప్ కౌన్ చెప్పండి. నేను కూడా కొంచెం రఫ్గా కౌన్ చెప్పాలి అనేటప్పటికి నేను కూడా తీవ్రంగా అనమాట. అప్పుడు ఆఫీసర్ అది ఇది హిందీలో ఆఫీసర్, టీకే టీకే क्या चाहिए आपका, कहेंगे क्या चाहिए, कहीं को फ़ोन किया, आप क्या करता मुझे पता है, हम छोड़ूंगा नहीं, ऐसा नहीं. హిందీలో నేను దొరుకుతున్నా, क्या छोड़ता क्या करता कर लो, कुछ भी खींचेंगे नहीं कोई भी అని చెప్పి నేను కూడా కొంచెం పౌరుషంగానే బదులిచ్చా. అప్పుడు అతను अभी देखो 5-10 मिनट में बाप गिरेगा, ऊपर से बाप गिरेगा, बम पूरा गिरेगा, पूरा लोग ఫ్యామిలీ గిరి ఆస్ పాస్ లోग पूरा मर जाएगा అని చెప్పి నేను దానికి హిందీలో అరే కొత్తే కల్ రాత్ 9 బజే ఆజ్ రాత్ 100 బజేగా అని చెప్పి నేను హిందీలో ఇదే విధంగా కన్వే చేశాను. అంటే కొంచెం పౌరుషంగా జరిగింది, స్పీడ్గా ఇదే జరిగింది.